వి సోర్స్ గురించి ఏం చెప్తారు? ఒక ఇంటిలాగా అనిపించింది మేడం వి సోర్స్ మాత్రం. వి సోర్స్ ట్రీట్మెంట్ అయితే ఎక్సలెంట్ అసలు. థ్యాంక్స్ టు వి సోర్స్. वी सोर्स नमकंतो वी सोर्स से वो एक हमारे घर का संस्था के वैसा है, इसलिए वी सोर्स के थ्रू हमने जार्जिया भिजवा रहे हैं. థ్యాంక్స్ టు వి సోర్స్. ఎక్సైటెడ్ అంటే నా మొహంలోనే తెలిసిపోతుంది మీకు. खूप सुंदररित्या त्यांनी हँडल केलेलं आहे आणि खूप सुंदर त्यांनी सोय केलेली आहे आणि ती उत्कृष्ट सेवा देण्यात आलेली आहे. त्याबद्दल खूप खूप धन्यवाद. థ్యాంక్స్ ఫర్ వి సోర్స్. అంత భారం అంతా వాళ్ళ మీద వేసేయండి, మీరు చదువుకుంటండి అంటే పిల్లలు బాగా చదువుకుంటే అది వాళ్ళ ఫ్యూచర్ ఉంటుంది. కష్టపడేది వి సోర్స్ అండ్ పేరెంట్స్. థ్యాంక్స్ టు వి సోర్స్. Vsauce, it is really a boon and to be very frank. వి సోర్స్ చాలా గ్రేట్. అసలు కళ్ళు మూసుకొని భరోసాతో రావాలి. ఇంతమంది పేరెంట్స్ ని వాళ్ళు చేయాలంటే చాలా గ్రేట్ అసలు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో వి సోర్స్ అనేది ఒక బ్రాండ్గా మారిపోయింది. అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేసే వాళ్ళకి వి సోర్స్ అనేది ఇప్పుడు అందరికీ తెలిసిన విషయం. సో వి సోర్స్లో ఎటువంటి యూనివర్సిటీస్ ఉన్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ రీసెంట్గానే 2 బ్యాచెస్ని జార్జియా పంపించేశారు. సో అందులో ఎక్కువ శాతం అమ్మాయిలు కూడా ఉన్నారు. ఆ వీడియోస్ అన్నీ మీరు చూశారు. ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు మేనేజింగ్ డైరెక్టర్ ముస్తఫా గారు ఉన్నారు. ఆయన్ని కంగ్రాచులేట్ చేసి మరిన్ని విశేషాలు వి సోర్స్ గురించి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే మేడం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్. సో నేను కూడా దగ్గరుండి చూశాను 2 బ్యాచెస్. ఢిల్లీ దాకా ఫస్ట్ బ్యాచ్కి వెళ్ళాను, సెకండ్ బ్యాచ్ ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళాను. పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ మీ స్టాఫ్ కానీ అందరూ చాలా కనెక్టెడ్గా ఉన్నారు. సో ఏం చెప్తారు? ముందు నుండి చెప్పిందే మేడం, పేరెంట్స్కి టైం టు టైం మేము ఎవ్రీథింగ్ చూసుకుంటా అని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా క్యాండిడేట్స్ని స్టూడెంట్స్ని అందరినీ ఈ జార్జియాకి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ హాస్టల్స్ కానీ లేదా వాళ్ళ ఎవ్రీథింగ్ మేమే చూసుకుంటున్నాము. ఇప్పుడు 2020లో ఏదైతే బ్యాచ్ ఉండే వాళ్ళు కోవిడ్ వల్ల లేట్ అయింది, వాళ్ళకి సెకండ్ వేవ్ వచ్చి వాళ్ళ ఆగిపోవడం జరిగింది. దానివల్ల వాళ్ళు ఈ రీసెంట్గా ఫ్లైట్ ఎక్కడం జరిగింది. ఇప్పుడు ప్రెజెంట్లీ 2021 అడ్మిషన్స్ అనేది మనకు జరుగుతున్నాయి. ఓకే. సో యూనివర్సిటీస్ అన్నీ పిక్ చేసుకున్నారా, సెలెక్ట్ చేసేసుకున్నారా నెక్స్ట్ బ్యాచెస్? యాజ్ యూ నో, మేము ఉండే ఏవైతే యూనివర్సిటీస్ టాప్ యూనివర్సిటీస్ ఉన్నాయో అవే మేము ప్రమోట్ చేస్తూ ఉంటాము. ఈసారి కూడా బెస్ట్ యూనివర్సిటీస్ మేము పంపిస్తున్నాము పిల్లలను. యూనివర్సిటీ ఆఫ్ జార్జియా అని చెప్పేసి అక్కడ జార్జియాలో టాప్ నెంబర్ 1 పొజిషన్లో ఉంది. అది కాకుండా ఇలియా స్టేట్ యూనివర్సిటీ అని చెప్పేసి గవర్నమెంట్ యూనివర్సిటీ, అది కూడా టాప్ పొజిషన్లో ఉంది. అది ఇంకా రిమైనింగ్ అంటే మా స్టాఫ్ ఎవ్రీథింగ్ మీకు తెలిసిందే కదా. లాస్ట్ టైం కూడా మీరు మాట్లాడే వాళ్ళతో మొత్తం డీటెయిల్స్ ఒకసారి తీసుకోండి. సో ఎలాగో బెస్ట్ యూనివర్సిటీసే మీరు చూస్ చేసుకుంటారు. సో ఇప్పుడు నెక్స్ట్ బ్యాచెస్కి ఏ యూనివర్సిటీస్ చూస్ చేసుకున్నారు ఏంటి? యూనివర్సిటీ ఆఫ్ జార్జియా అనేది ఒకటి మెయిన్గా ఇచ్చేస్తున్నాము. అది కాకుండా ఇలియా స్టేట్ యూనివర్సిటీ అనేది గవర్నమెంట్ యూనివర్సిటీ, అక్కడ తిబ్లిసి సిటీలోనే ఉంది. అది ర్యాంకింగ్ వైజ్గా చూసుకున్నా కానీ వరల్డ్ ర్యాంకింగ్స్లో కూడా చాలా టాప్ నెంబర్లో ఉంది. ఓకే. సో యూనివర్సిటీస్ గురించి అయితే అక్రమ్ గారు అండ్ నాగేందర్ గారు చెప్తారు. సో ఒకసారి వాళ్ళని కూడా వెళ్ళి ఆ యూనివర్సిటీస్ మొత్తం అడిగి తెలుసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. చక్కగా స్టూడెంట్స్ అందరికీ ఒక మంచి ఉన్నతమైన విద్యను అందిస్తున్నారు విత్ క్వాలిటీ. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. Thanks to वी सोर्स. Hats off to వి సోర్స్. Hello everyone, I am Sahana and I am from Bangalore. I am here to share my experience about వి సోర్స్, and this is our girls hostel. As you have seen, all of us gathered here to share our beautiful experience with వి సోర్స్. Thank you so much వి సోర్స్. Hi, my name is Shravani. I'm from Hyderabad. So వి సోర్స్ కన్సల్టెన్సీ మాకు చాలా హెల్ప్ చేసింది ఎయిర్పోర్ట్ నుండి కూడా ఇక్కడికి, అండ్ దే హ్యావ్ టేకెన్ us for a trip. Thank you వి సోర్స్. థ్యాంక్ యూ వి సోర్స్. Thank you. I thank to వి సోర్స్. Thank you వి సోర్స్.
సంతోష్ అండి. నేను నాగ్పూర్ నుంచి వచ్చాను. నేను వీసోర్స్ ద్వారా జార్జియా వచ్చానండి. వీసోర్స్ ద్వారా ఇక్కడ జార్జియా వచ్చిన తర్వాత వీసోర్స్ వాళ్ళు మమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నారండి. మమ్మల్ని అన్ని చాలా ట్రిప్పులకి తీసుకెళ్లారు. ఎంతో బాగా చూసుకున్నారండి మమ్మల్ని. వాళ్ళు ఇచ్చిన హాస్టల్స్ లో మమ్మల్ని ఉంచారో, ఏదైతే ఫుడ్ పెట్టారో చాలా బాగున్నాయండి. పేరెంట్స్ గుర్తుకు రాకుండా చేశారు మమ్మల్ని. వాళ్ళు చాలా బాగా చూసుకున్నారండి. ఇదే హాస్టల్ అయితే రూమ్స్. ఇది మన వీసోర్స్ మన హాస్టల్స్ ప్రొవైడ్ చేసిన రూమ్స్ ఇవి. థ్యాంక్స్ టు వీసోర్స్. ఇవే మన రూమ్స్ అండి ఇప్పుడు. థ్యాంక్స్ టు వీసోర్స్. సో ప్రస్తుతం మనము వీసోర్స్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ ఆఫీస్లో ఉన్నాము. ఇందాకే ముస్తఫా గారితో మాట్లాడాము. ఇప్పుడు మనతో పాటు అక్రమ్ గారు మార్కెటింగ్ హెడ్, అలాగే అడ్మిషన్స్ హెడ్ నాగేందర్ గారు ఉన్నారు. వారిని యూనివర్సిటీస్ గురించి, అడ్మిషన్ ఫీ స్ట్రక్చర్ గురించి, స్కాలర్షిప్స్ గురించి మరిన్ని విశేషాలు అడిగి పూర్తి డీటెయిల్స్, పేరెంట్స్కి కావాల్సిన యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. సో ఫస్ట్ అక్రమ్ గారు చెప్పండి, అసలు అబ్రాడ్కి ఎంబీబీఎస్కి పంపిస్తున్నారు అనగానే ఫస్ట్ పేరెంట్స్లో వచ్చే మెయిన్ క్వశ్చన్ అంటే ఫినాన్షియల్ స్టేటస్ కానీ, అఫోర్డబుల్గా కానీ, అందులో మెయిన్గా ఏంటంటే మెరిట్లో స్కాలర్షిప్స్ ఉంటాయా లేదా అనేది ఒక డౌట్. సో అది చూస్తేనే పాజిటివ్గా ఉన్నాయి అని ఒక పాజిటివిటీతో వాళ్ళు ముందు స్టెప్ వేస్తారనమాట. స్కాలర్షిప్స్ అనేవి ఎలా ఉన్నాయి, ఏ యూనివర్సిటీస్కి ఉన్నాయి, మీరు ఎవరిని అప్రోచ్ అవుతున్నారు? నమస్తే అండి. సో వీసోర్స్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ మేము గత 16 సంవత్సరాలుగా వివిధ దేశాల్లో పిల్లలు పంపించడం జరుగుతుందండి. సో ఈ ఇయర్ కూడా అంటే 16 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు 17th ఇయర్లోకి మేము ఎంటర్ అయ్యాము. సో కాబట్టి స్టూడెంట్స్ ఎవరైతే అబ్రాడ్లో చదువుదాం అనుకుంటున్నారో వాళ్ళకి ముఖ్యంగా యూనివర్సిటీ ఆఫ్ జార్జియా కానీ, ఇలియా స్టేట్ యూనివర్సిటీ కానీ, ఈ ఆల్రెడీ 2 యూనివర్సిటీస్ గురించి ఆల్రెడీ మా డైరెక్టర్ సార్ కూడా ఇందాక డిస్కస్ చేయడం జరిగిందండి. సో ఈ యూనివర్సిటీస్లో చదువుదాం అనుకునే స్టూడెంట్స్కి మేము అడ్మిషన్స్ అనేవి అందిస్తున్నాం. సో దీంట్లో ముఖ్యంగా చూసుకుంటే యూనివర్సిటీ ఆఫ్ జార్జియాలో ఎవరైతే స్టూడెంట్స్ ఈ ఇయర్ వెళ్తున్నారో వాళ్ళందరికీ $1,000 స్కాలర్షిప్. అంటే $1,000 అంటే మన ఇండియన్ కరెన్సీలో కనుక చూసుకుంటే 75,000 రూపీస్. అది ఫస్ట్ ఇయర్ నుంచి 6th ఇయర్ మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు స్కాలర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో దీని వాల్యుయేషన్ చూసుకుంటే కనుక 6 ఇయర్స్ మీద 4,50,000 రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది ఓన్లీ మాటల్లోనే కాకుండా ప్రతి స్టూడెంట్కి కూడా కాంట్రాక్ట్ అనేది సైన్ చేసి ఇవ్వడం జరుగుతుందండి. ఓకే, సో స్కాలర్షిప్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే పేరెంట్స్ వైజ్ ఆలోచిస్తే సెక్యూరిటీ అండ్ సేఫ్టీ. సో జార్జియా అనే కంట్రీ ఎంత సెక్యూర్డ్గా ఉంటుంది, ఎంత సేఫ్టీగా మన పిల్లల్ని అక్కడ జాయిన్ చేయించడానికి బెస్ట్? సో జార్జియా విషయానికి వస్తే అండి, ఇప్పుడు ఉన్న కంట్రీస్ అన్నిట్లో కనుక చూసుకుంటే జార్జియా ఈజ్ ఏ వరల్డ్స్ 3rd సేఫెస్ట్ కంట్రీ అండి. మన పిల్లలు అంటే మన స్టూడెంట్స్ ఇండియా నుంచి చాలా కంట్రీస్కి వెళ్తున్నారు. వాటిలో ఏ కంట్రీ కన్నా ముఖ్యంగా స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ చూసుకోవాల్సింది ఏంటి అంటే కంట్రీ యొక్క సేఫ్టీ, సెక్యూరిటీ, దాంతోపాటు క్లైమేట్, దాంతోపాటు లాంగ్వేజ్. ఈ 3 మనకి ప్రధానంగా ఇంపార్టెంట్. సో ఈ కంట్రీ విషయానికి వస్తే వరల్డ్లో 3rd సేఫెస్ట్ కంట్రీ. అదేవిధంగా లాంగ్వేజ్ విషయానికి వస్తే కనుక కంట్రీలో ప్యూర్లీ ఇంగ్లీషే మాట్లాడతారు. సో వాళ్ళకి చదువుల్లో కానీ, లోకల్ పీపుల్తో ఇంటరాక్షన్లో కానీ ప్రత్యేకంగా ఇంకొక భాష నేర్చుకోవాల్సిన అవసరం అనేది ఉండదు. సో అదేవిధంగా క్లైమేట్ విషయానికి వస్తే, సో ఇందాక మేము చెప్పినట్టుగా యూనివర్సిటీ ఆఫ్ జార్జియా కానీ, ఇలియా స్టేట్ యూనివర్సిటీ కానీ, ఈ 2 యూనివర్సిటీస్ కూడా జార్జియా యొక్క క్యాపిటల్ సిటీ టిబ్లిసీ సిటీలో టిబ్లిసీ అనే లొకేషన్లో ఉన్నాయండి. సో ఈ టిబ్లిసీ సిటీ ఏదైతే ఉందో యూరప్లోనే 3rd బెస్ట్ లివింగ్ అండ్ టూరిస్ట్ డెస్టినేషన్గా కూడా గుర్తింపు పొందింది. ఈ సిటీ యొక్క క్లైమేట్ చూసుకుంటే ఎగ్జాక్ట్లీ మన ఇండియన్ క్లైమేట్తో మ్యాచ్ అవుతుంది. సిటీ ఎగ్జాక్ట్లీ చెప్పాలి అంటే మన ఇండియాలో బెంగళూరు లాంటి సిటీ అన్నమాట. టిబ్లిసీ అంటేనే ఒరిజినల్గా చూసుకుంటే దాని అర్థం వామ్ లొకేషన్. సో క్లైమేట్ పరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. అదేవిధంగా సిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా ఈ సిటీకి జార్జియాలో లోకల్ పేషెంట్సే కాకుండా బయట కంట్రీస్ నుంచి ల్యాక్స్ ఆఫ్ పేషెంట్స్ అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉంటారు. సో టిబ్లిసీ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ హెల్త్ సిటీ ఆఫ్ యూరప్ అన్నమాట. సో వన్ ఆఫ్ ద బెస్ట్ డెస్టినేషన్ ఫర్ మెడికల్ టూరిజం ఆర్ ఫర్ ది మెడికల్ ఎడ్యుకేషన్. దాదాపు మోర్ దెన్ 10,000 ఇండియన్ స్టూడెంట్స్ చదువుకుంటున్న సిటీ. సో వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీ ఇన్ ద యూరప్ టిబ్లిసీ సిటీ విషయానికి వస్తే. అదేవిధంగా జార్జియా డిగ్రీ గురించి మనం మాట్లాడితే జార్జియా 2017లో యూరోపియన్ యూనియన్లో సైన్ చేసిన కంట్రీ కాబట్టి దీని డిగ్రీ పూర్తిగా యూరప్లో ఉన్న 47 దేశాల్లో
వ్యాలిడ్ అవుతుంది. వితౌట్ ఎనీ ఎగ్జామ్ వాళ్ళు ప్రాక్టీస్ చేసుకునే ఆపర్చునిటీ ఉంటుంది. అదేవిధంగా వరల్డ్ వైడ్గా టోటల్గా మొత్తం 95 కంట్రీస్లో వాళ్ళు ప్రాక్టీస్ చేసుకునే ఆపర్చునిటీ జార్జియా డిగ్రీ అందిస్తుంది అనమాట. అదేవిధంగా చూసుకుంటే మనకి జార్జియా కంట్రీ ఏదైతే ఉందో ప్యూర్లీ ఈజ్ కంట్రోల్డ్ అండ్ శాటిలైట్ కంట్రీ ఫర్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో వెరీ బ్యూటిఫుల్ కంట్రీ అండ్ టోటల్లీ కంట్రోల్డ్ బై అమెరికా కాబట్టి కంట్రీ కూడా వెరీ స్టాండర్డ్లో వాళ్ళు ఎడ్యుకేషన్స్ కూడా అక్కడ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారు. అండ్ కంట్రీ గురించి అయితే పూర్తి అవగాహన వచ్చింది చూసే పేరెంట్స్కి కానీ ఎవరైతే చూసిన వ్యూవర్స్ అందరికీ. బట్ ఏంటంటే ఎడ్యుకేషన్ పరంగా మనం ఒక స్టెప్ ముందుకు వెళ్తే నెక్స్ట్ స్టెప్కి వెళ్తే క్లినికల్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ మన మెడికల్ ఫీల్డ్ ఎంబీబీఎస్లో ఎస్పెషల్లీ క్లినికల్స్ అనేవి అవి ఉంటేనే నెక్స్ట్ లెవెల్కి వీ కెన్ ప్రాక్టీస్ అవర్ స్కిల్స్ అన్నట్టు ఉంటుంది. సో అబ్రాడ్లో క్లినికల్స్ అంతా చేయించారు, ఓన్లీ థియరీనే చూపిస్తారు, క్లినికల్స్ అన్నీ మనకు ప్రొజెక్టర్ వేసి చూపిస్తారన్న ఒక మిత్తో అది నడుస్తోంది. సో దాని గురించి మీరు ఇచ్చే క్లారిటీ ఏంటి? సో క్లినికల్స్ విషయానికి వస్తే మిగతా అన్ని కంట్రీస్కి మన పిల్లలు మన స్టూడెంట్స్ ఎవరైతే వెళ్తున్నారో అన్ని కంట్రీస్తో కంపేర్ చేసుకుంటే జార్జియాలో ఉన్న యూనివర్సిటీస్ లేకపోతే టిబిలిసీలో ఉన్న యూనివర్సిటీస్ విషయానికి వస్తే క్లినికల్స్ ఫస్ట్ ఇయర్ నుంచే వీళ్ళు క్లినికల్స్ అనేది ఆఫర్ చేయడం జరుగుతుంది. సో యాజ్ ఇట్ ఈస్ థియరీతో పాటు క్లినికల్స్ కూడా వాళ్ళకి బ్యాలెన్స్ అవుతుంది. సో కమింగ్ టు యూనివర్సిటీ ఆఫ్ జార్జియా విషయానికి వస్తే 17 అటాచ్డ్ హాస్పిటల్స్, 1 ఇన్బిల్ట్ హాస్పిటల్ ఉంది. అదేవిధంగా ఈలియా స్టేట్ యూనివర్సిటీ విషయానికి వచ్చిన వాళ్ళకు కూడా ఓన్ హాస్పిటల్ ఉంది. కాబట్టి ఎక్కడ కూడా క్లినికల్స్లో స్టూడెంట్స్కి ఎక్కడ తగ్గదు అనమాట. క్లినికల్స్ అనేవి 100కి 100% క్లినికల్స్ బ్యాలెన్స్ అనేది చేయడం జరుగుతుందండి. సో కోర్స్ డ్యూరేషన్ విషయానికి వచ్చిన జార్జియాలో 6 years కోర్స్ అనేది ఉంటుంది. ప్యారలల్గా ఇంటర్న్షిప్ కూడా వాళ్ళకి కంప్లీట్ అవుతుంది. సో వాళ్ళు ఇండియా వచ్చిన తర్వాత మళ్ళీ సపరేట్గా ఎలాంటి ఇంటర్న్షిప్స్ అనేవి చేయాల్సిన అవసరం ఉండదండి. సో ఇంకోటి మెయిన్గా చెప్పాల్సింది కోర్స్ డ్యూరేషన్ విషయానికి వస్తే కనుక ఇండియా మన నేషనల్ మెడికల్ కమిషన్ ఏదైతే సజెస్ట్ చేస్తుందో దాన్ని ప్రతి ఒక్క పేరెంట్ స్టూడెంట్ గుర్తించాల్సిన అవసరం ఉంది. మీరు డైరెక్ట్గా నేషనల్ మెడికల్ కమిషన్ వెబ్సైట్కి వెళ్ళి స్టడీ అబ్రాడ్ మీద క్లిక్ చేస్తే కనుక వాళ్ళు క్లియర్గా అందులో మెన్షన్ చేయడం జరిగింది. మీరు ఏ యూనివర్సిటీకి వెళ్ళినా ఇండియాలో కోర్స్ డ్యూరేషన్ ఎలాగైతే ఉందో ఇండియాలో ఏదైతే కరికులం ఉందో దానికి మీరు మ్యాచ్ చేసుకొని చూడండి అని చెప్పడం జరిగింది. ఓకే, సో సేమ్ డ్యూరేషన్ ఉన్న సిటీస్ కానీ కాలేజెస్ కానీ చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి చూసుకుంటే ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ జార్జియా కానీ ఈలియా కానీ ప్యూర్లీ మన ఇండియన్ ఎన్ఎంసీ రికమెండెడ్ సిలబస్ని ఫాలో అవుతున్నారు. దాంతో పాటుగా ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ప్యాటర్న్ విషయానికి వస్తే యూకే ప్యాటర్నే ఫాలో అవుతున్నారు. సో ఇది మనకి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు నేను ఎందుకు ఈ మాట పర్టికులర్గా చెప్తున్నాను అంటే ఈరోజు చాలా వరకు కొన్ని కంట్రీస్లో ఎంబీబీఎస్ అనేది డైరెక్ట్గా ఎంట్రీ ప్రాసెస్ అనేది ఉండదు. ఒక 1 year కానీ 1.5 కానీ 2 years కానీ ఒక ఇంటర్మీడియట్ కోర్స్ చదవాల్సి ఉంటుంది. అంటే చదివిన ఇంటర్మీడియట్ సిలబసే మళ్ళీ చదవాలి. అంటే దాన్ని బీఎస్ కానీ ఏబీ సైకాలజీ కానీ అంటారనమాట. సో దానికోసం మళ్ళీ ఎక్స్ట్రాగా ఒక 1 year 1.5 year 2 years డిపెండ్స్ ఆన్ కంట్రీ అది స్పెండ్ చేసి మళ్ళీ తర్వాత వాళ్ళు ఎంబీబీఎస్ కూడా 4 ఏళ్లలోనే చదువుకుంటారు. 4 ఏళ్లలో ఎంబీబీఎస్ అంటే 3 ఏళ్ళు కోర్సు 1 year ఇంటర్న్షిప్ చదువుకుంటారు. బట్ దట్ ఈస్ నాట్ వ్యాలిడ్ అగైన్ మన ఇండియాకి వస్తే వ్యాలిడ్ అనేది అది నేషనల్ మెడికల్ కమిషన్ డిసైడ్ చేస్తుందండి. దాని మీద మనం ఏం చెప్పలేము. కానీ అది ఎలా ఉంటుంది అంటే మన ఇండియాలో చూసుకుంటే 4.5 years కోర్స్ ప్లస్ 1 year ఇంటర్న్షిప్ ఉంటుంది. సో ఆ ప్యాటర్న్లో చదువుకుంటే స్టూడెంట్ ఒక సక్సెస్ఫుల్ డాక్టర్ అవుతాడు. ఇండియాలో కూడా ఒక ప్రియారిటీ అనేది ఉంటుంది. సో అలా కాకుండా నేను 3 ఏళ్లలోనే ఎంబీబీఎస్ చేస్తాను అంటే ఎంబీబీఎస్ జాయిన్ అయిపోయి ఇండియాలో ట్యూషన్ పెట్టుకున్నట్టే ఉంటుందండి. సో మనం ఏవైతే రీసోర్స్ ఏదైతే చూస్ చేసుకుందో అవి ఇండియన్ నార్మ్స్ ప్రకారము 6.5 years డ్యూరేషన్ ఏదైతే ఉందో అటువంటి యూనివర్సిటీస్ని మనం ప్రిఫర్ చేస్తున్నాం అనమాట. అవునండి. అండ్ నెక్స్ట్ ఓకే ఎంబీబీఎస్ గురించి మొత్తం మాట్లాడేసుకున్నాం. నెక్స్ట్ పీజీ, ఎంబీబీఎస్తో ఆగరు మన వాళ్ళు, నెక్స్ట్ పీజీ చేయాలనుకుంటారు. సో పీజీకి మీరు ఎటువంటి ప్రిపరేషన్ చేస్తున్నారు వాళ్ళని? ఇప్పుడు పీజీ విషయానికి వస్తే మనకి ఎంబీబీఎస్ ఏదైతే కోర్స్ ఉందో ఫస్ట్ ఇయర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద స్టూడెంట్స్. బేసిక్ సబ్జెక్ట్స్ అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ ఏవైతే ఉంటాయో అవి స్టూడెంట్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకున్న తర్వాత సెకండ్ ఇయర్ ఎప్పుడైతే స్టూడెంట్ సెకండ్ సెమిస్టర్లోకి ఎంటర్ అవుతాడో ఆ టైం నుంచి మేము ఏదైతే పీజీ ప్రోగ్రామ్స్ ఉన్నాయో వాటికి స్టూడెంట్స్ని ట్రైన్ చేసుకోవడం అనేది స్టార్ట్ చేస్తాం.
ఎందుకు సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ అంటే దానికి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ అనేది ఆ కంట్రీలో అడ్జస్ట్ అవ్వడానికి, అదేవిధంగా బేసిక్ ఎంబీబీఎస్ సబ్జెక్ట్స్ అనేది చదువుకోవాలి. అది చదువుకోకుండా ఫస్ట్ ఇయర్ నుంచే మేము ప్రొవైడ్ చేస్తే స్టూడెంట్కి కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది, హెక్టిక్ ఫీల్ అవుతారు, ప్రెజర్ ఎక్కువ పడుతుంది. సో ప్రాక్టికల్గా వర్కౌట్ అయ్యేది ఏంటి అంటే సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ నుంచి మేము ప్రొవైడ్ చేస్తాం. సో ఫస్ట్ ఇయర్ ఎప్పుడైతే కంప్లీట్ అయిందో అప్పుడు స్టూడెంట్తో పేరెంట్తో మేము డిస్కస్ చేసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో, లైక్ ఇప్పుడు ఇండియా ఉందనుకోండి, మన ఇండియా వచ్చిన తర్వాత ఇప్పుడు యాజ్ ఫర్ ఎన్ఎంసీ నేషనల్ మెడికల్ కమిషన్ ప్రకారంగా ఇండియాలో ఎంబీబీఎస్ చేసిన స్టూడెంట్ అయినా బయట ఎంబీబీఎస్ చేసిన స్టూడెంట్ అయినా ఎవరైనా కంపల్సరీ నెక్స్ట్ ఎగ్జిట్ ఎగ్జామ్ అనేది 2023 నుంచి రాయాల్సి ఉంటుంది. డెఫినెట్లీ అందరూ రాయాలండి. సో ఆ ఎగ్జామ్కి మేము ముందు నుంచే స్టూడెంట్ని సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ నుంచి, స్టూడెంట్కి కనుక ఇండియా వచ్చి పీజీ చేసుకుందాం అన్న ఆలోచన కనుక ఉంటే, స్టూడెంట్కి ఇండియాలో ప్రాక్టీస్ చేసుకోవాలన్న థింకింగ్ ఉంటే కనుక దానికోసం మేము సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ నుంచి స్టూడెంట్ ఇంట్రెస్ట్ని బట్టి ట్రైన్ చేసుకుంటాం. అది కాకుండా కొంతమంది మన ఆంధ్ర తెలంగాణలో పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ ఆలోచన ధోరణి ఎలా ఉంటుంది అంటే యూఎస్లో పీజీ చేసుకుందాం, లేకపోతే కెనడాకి వెళ్దాం, ఆస్ట్రేలియా వెళ్దాం, ఇలాంటి ఆలోచన ధోరణి ఉన్న స్టూడెంట్స్కి వాళ్ళ టాలెంట్ని బట్టి వాళ్ళ పేరెంట్స్తో డిస్కస్ చేసి యూఎస్కి అయితే యూఎస్ఎంఎల్ఈ అంటే యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామ్, ఈ ఎగ్జామ్ని ముందు కంటే కూడా ఇప్పుడు కొంత ఈజీ చేశారు. సో ఈ ఎగ్జామ్ కూడా క్రాక్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది స్టూడెంట్స్కి. కాబట్టి దానికి, అదేవిధంగా ఆస్ట్రేలియన్ మెడికల్ కౌన్సిల్, కెనడియన్ మెడికల్ కౌన్సిల్, వీటన్నిటికి కూడా సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ నుంచి బ్యాచెస్ వైజ్గా డివైడ్ చేసి మేము కోచింగ్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి. ఫస్ట్ ఇయర్ నుంచి ఎంబీబీఎస్ పూర్తయ్యేంత వరకు టోటల్గా వీసోస్ రెస్పాన్సిబిలిటీ. ఇది ఈ రోజనే కాదు, చాలాసార్లు మేము టీవీ ఇంటర్వ్యూస్లో కానీ ప్రతి చోట కూడా మేము ఆల్రెడీ చెప్పడం జరిగింది. అదే చేస్తున్నాము, అదే మా సక్సెస్ కూడా ప్రధాన కారణం అండి. సో ఫైనల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే ప్రతి స్టూడెంట్కి కూడా ఏదైతే మేము కోచింగ్లు ఇస్తున్నామో దాంతోపాటు స్టూడెంట్ ఎంబీబీఎస్ 6 ఇయర్స్ కోర్స్ డ్యూరేషన్ ఏదైతే ఉందో ఆ కోర్స్ డ్యూరేషన్ కూడా పూర్తిగా కాన్సన్ట్రేటెడ్గా చదవాలి. అది కనుక పర్ఫెక్ట్గా 100% చదువుకుంటే కనుక ఈ మిగతా ఏవైతే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయో అందులో నుంచే సిలబస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సపరేట్ దానికి ఏం సిలబస్ ఉండదు కాబట్టి స్టూడెంట్ 100% తన గోల్ రీచ్ అవుతాడు, ఒక మంచి డాక్టర్ అయి ఇండియాకి వస్తాడు, లేకపోతే అమెరికా వెళ్దాం అనుకుంటే అమెరికా వెళ్తాడు. వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి కెనడానో ఆస్ట్రేలియానో వాళ్ళు ప్లాన్ చేసుకోవడానికి వాళ్ళకి ఆపర్చునిటీ. సో ఒక ఫుల్ మీల్స్ రెడీ చేసి పెట్టారు, స్టూడెంట్స్ తినాలి అంతే, పర్ఫెక్ట్గా అంతే. ఓకే, సో బేసిక్ క్వశ్చన్స్, బేసిక్ థాట్స్, లేకపోతే బేసిక్ డౌట్స్ ఏవేవైతే ఉంటాయో పేరెంట్స్ మధ్యలో అవన్నీ క్లియర్ చేశారు. ఇప్పుడు ద మెయిన్ థింగ్ ఏంటంటే యూనివర్సిటీస్ గురించి నాగేందర్ రావు గారిని అడిగి తెలుసుకుందాం. సార్ మీరు చెప్పండి, అంటే బెస్ట్ యూనివర్సిటీసే మీరు చూస్ చేసుకుంటారు తెలుసు, అందులో ఉన్న క్వాలిటీస్ ఏంటి అసలు అలాంటి యూనివర్సిటీని ఎందుకు చూస్ చేసుకున్నారు? ఇప్పుడు ఇలియా స్టేట్ యూనివర్సిటీ కానీ జార్జియా యూనివర్సిటీ కానీ మనం చూస్ చేసుకున్నాం. సో వై దీస్ టూ? మేడం, అయితే ఈ ఇంటర్వ్యూలో ఏంటంటే కొద్దిగా టైం తీసుకొని క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది పేరెంట్స్కి ఏంటంటే ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గైడెన్స్ లేక, సరైన అవగాహన లేక వాళ్ళు మంచి ర్యాంకులో ఉన్న యూనివర్సిటీస్ని అండ్ మంచి యూనివర్సిటీస్ని మిస్ చేసుకుంటున్నారు. ఈరోజు నేను చెప్పాలనుకునే పాయింట్ ఏంటంటే ప్రతి పేరెంట్ ఏ రోజైనా ఎక్కడైనా వెళ్ళి అడ్మిషన్ తీసుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ ఫోర్మోస్ట్ థింగ్ వాళ్ళు చూస్ చేసుకోవాల్సింది ఏంటంటే ఆబ్వియస్గా ఏంటంటే గుర్తింపుల గురించి అండ్ రికగ్నైజేషన్స్, అప్రూవల్స్ గురించి కనుక్కుంటారు. ఎందుకంటే అది ఫస్ట్ పాయింట్. అండ్ వెన్ కమింగ్ టు కంట్రీ విషయాలలో సేఫ్ కంట్రీయా కాదా ఫస్ట్. అండ్ వెన్ కమింగ్ టు సెక్యూరిటీ పరంగా ఇబ్బందులు ఏవీ లేకుండా, అండ్ హాస్టల్స్ మన ఫుడ్ అక్కడ అవైలబిలిటీలో ఉందా లేదా, అండ్ దానితో పాటు క్లైమేటికల్ కండిషన్స్. వెన్ కమింగ్ టు మన క్లైమేటికల్ కండిషన్స్కి సరితూగే విధంగా అక్కడ పరిస్థితులు ఉన్నాయా లేవా, అండ్ విషయంలో వచ్చేసి డైరెక్ట్ మెడిసినా కాదా. ఈ ఫోర్మోస్ట్ థింగ్ అంటే ఫోర్ ఇన్ఫర్మేషన్స్ మాత్రం ఖచ్చితంగా పేరెంట్ తెలుసుకోవాల్సిన విషయం ఉంది. ఇందులో మేము చెప్పబోయే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే కంట్రీస్, ఈ జార్జియా కంట్రీ ఏదైతే ఉందో ప్రపంచంలోనే 3rd సేఫెస్ట్ కంట్రీ అండ్ 1st సేఫెస్ట్ కంట్రీ ఇన్ యూరోప్. అండ్ మన కంట్రీ యూనివర్సిటీస్ పరంగా మాట్లాడుకుంటే ప్రతి పేరెంట్ చూసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ కంట్రీలో యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ఎలా ఉన్నాయి అండ్ వరల్డ్ ర్యాంకింగ్స్ ఎలా ఉన్నాయి. ఫస్ట్ థింగ్, చాలామంది ర్యాంకింగ్స్ అంటే ఎక్కడో 19,000, 20,000, 30,000, 40,000 ర్యాంకులో ఉన్న యూనివర్సిటీస్కి కూడా చాలామంది స్టూడెంట్స్ అడ్మిషన్స్ కోసం వెళ్తున్నారు. అవగాహన కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలియక, గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేక వెళ్తున్నారు. ఈరోజు నేను చెప్పబోయే యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో యూనివర్సిటీ ఆఫ్ జార్జియా అండ్ ఇలియా స్టేట్ యూనివర్సిటీ, ఇవి 2 యూనివర్సిటీస్ కూడా జార్జియా టిబ్లిసీ ద మెయిన్ క్యాపిటల్ సిటీలో ఉండడం జరిగింది.
ఈ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ వచ్చేసి ఆ జార్జియా కంట్రీలోనే టాప్ ఫస్ట్ ర్యాంక్ అండ్ టాప్ సెకండ్ ర్యాంక్ యూనివర్సిటీస్. మా వీసోర్స్ ఏది చూస్ చేసుకున్నా కూడాను టాప్ ర్యాంక్లో ఉన్న యూనివర్సిటీస్ మాత్రమే చూస్ చేసుకోవాలి. ఇప్పుడు పేరెంట్స్ అయినా డబ్బులు ఎలాగో ఖర్చు చేద్దామని చెప్పి ఉద్దేశంలో ఉన్నారు, బయట కంట్రీకి ఎట్లా వెళ్ళి డబ్బులు పేమెంట్ చేసుకుని ఎంబీబీఎస్ చదువుకుందాం అని చెప్పి ఉద్దేశంలో ఉన్నప్పుడు వై షుడ్ వి కాంప్రమైజ్? ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలి? మంచి ర్యాంకులో ఉన్న యూనివర్సిటీస్ వెతుక్కోవాలి. ఇవన్నీ కూడా ఏంటంటే కరెక్ట్గా మీరు ఇప్పుడు ఒక 10 సంవత్సరాల వెనక్కి చూసుకుంటే ఇంటర్నెట్ అవన్నీ లేక చాలామందికి తెలియదు, ఇన్ఫర్మేషన్ తెలియలేదు. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కటి మీరు హ్యాండ్ టిప్స్లో దొరికేస్తున్నాయి అన్ని. యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ఎలా చూసుకోవాలనుకుంటే ఫస్ట్ మనం చూస్ చేసుకోవాల్సింది వెబోమెట్రిక్స్ అని చెప్పేసి ఆ సంస్థ కూడా ర్యాంక్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ 4ICU అండ్ షాంఘై ర్యాంకింగ్స్, QS ర్యాంకింగ్స్, టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్, ఇందులో అన్ని మీరు వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. సో ర్యాంకింగ్స్ అన్నీ చూసాము. సో మీరు ఎలాగో ఫస్ట్ అండ్ సెకండ్ ర్యాంకింగ్సే ఇస్తారు. సో యూనివర్సిటీ ఆఫ్ జార్జియా అలాగే ఇలియా స్టేట్ ఆఫ్ యూనివర్సిటీ గురించి ఏం చెప్తారు? వై దీస్ ఆర్ బెస్ట్? యూనివర్సిటీ ఆఫ్ జార్జియా వచ్చేసండి మెయిన్ క్యాపిటల్ సిటీ టిబ్లిసీలో ఉందండి. ఏది ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో చూసుకుంటే బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లాంటి ఎటువంటి ప్రైమ్ లొకేషన్ ఏదైతే ఉందో అక్కడ మెరబ్ కోస్తావా అని చెప్పి ఆ లొకేషన్లో యూనివర్సిటీ ఉంది. మనకి ఇక్కడ జూబ్లీ హిల్స్ ఎట్లనో అక్కడ మెరబ్ కోస్తావా ఉంది టిబ్లిసీలో మెయిన్ సెంటర్లో. ఎందుకు చూస్ చేసుకోవాలి మెయిన్ సెంటర్ టిబ్లిసీలో ఎందుకు చూస్ చేసుకోవాలి, వేరే దగ్గరికి ఎందుకు వెళ్ళొద్దు అని అంటే స్టూడెంట్కి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కానివ్వండి, లేకుంటే మన క్లినికల్స్ పరంగా కానివ్వండి, ప్రాక్టికల్స్ పరంగా కానివ్వండి, అన్ని ప్రతి ఒక్కటి మెయిన్ క్యాపిటల్ సిటీలోనే అందుబాటులో ఉంటాయి ఎక్కువ. సో ఈ విషయంలో చూసుకుంటే కనెక్టివిటీ పరంగా, ట్రాన్స్పోర్టేషన్ పరంగా హార్డ్లీ వాకబుల్ డిస్టెన్స్లోనే జస్ట్ 2 to 3 minutes డిస్టెన్స్లోనే మనకు యూనివర్సిటీ ట్రాన్స్పోర్టేషన్ కూడా మెట్రో కనెక్టివిటీ కానివ్వండి, లేకుంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి చాలా దగ్గరలో 2 to 3 minutes వాకబుల్ డిస్టెన్స్లో ఉండడం జరిగింది. అండ్ వెన్ కమింగ్ టు యూనివర్సిటీ ఆఫ్ జార్జియా గురించి మాట్లాడుకుంటే ఈ యూనివర్సిటీ ఆఫ్ జార్జియా వచ్చేసి డైరెక్ట్గా ఆ కంట్రీ యొక్క థర్డ్ ప్రెసిడెంట్దే యూనివర్సిటీ. ఆ కంట్రీ ప్రెసిడెంట్దే యూనివర్సిటీ. అండ్ వెన్ కమింగ్ టు ఇప్పుడు ప్రెసిడెంట్ ఛాన్సలర్ వచ్చేసి ఆ కంట్రీ ప్రెసిడెంట్ వాళ్ళ మదర్. ప్రెసెంట్ షీ ఈస్ ద ఛాన్సలర్ ఆఫ్ ద యూనివర్సిటీ. ఈ మాట ఎందుకు మెన్షన్ చేస్తున్నారంటే వెరీ హై స్టాండర్డ్స్ ఉంటాయి ఆ యూనివర్సిటీ ఆఫ్ జార్జియాలో అని చెప్పడానికి. ఓకే, ఇది ఎందుకు నేను మెన్షన్ చేస్తున్నామంటే అక్కడ ఎడ్యుకేషన్ సిస్టంలో హై క్వాలిటీ ఎడ్యుకేషన్ వాళ్ళు కాంప్రమైజ్ అవ్వలేదండి. ఎడ్యుకేషన్లో ఏ పేరెంట్కు ఏ స్టూడెంట్కి కూడాను కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేకుండా అన్ని హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడానికి. అండ్ వెన్ కమింగ్ టు యూనివర్సిటీ ఎస్టాబ్లిష్మెంట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇన్ ఆర్డర్ టు ఇంప్లిమెంట్ ద అమెరికన్ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ జార్జియా. జార్జియాలో అమెరికన్ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేద్దామని ఒక మెయిన్ మోటివ్ తోటి యూనివర్సిటీ ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ నాట్ ద బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ, ప్యూర్లీ ఎడ్యుకేషన్ పరంగానే ఎస్టాబ్లిష్ చేశారండి యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ వచ్చేసి డైరెక్ట్లీ ఫండెడ్ బై ద అమెరికన్ గవర్నమెంట్. అమెరికన్ ఇంటర్నేషనల్ DFC అని చెప్పేసి అమెరికన్ గవర్నమెంట్ ద్వారా ఫండింగ్ పొందుతున్న యూనివర్సిటీ అండి. ఇక్కడికి స్టూడెంట్స్, అమెరికన్ స్టూడెంట్స్ కూడా జాయిన్ అయ్యారు. ఇక్కడ ఇజ్రాయెల్ నుంచి చాలామంది స్టూడెంట్స్ యూనివర్సిటీ ఆఫ్ జార్జియాకి రావడం జరుగుతుంది బై మీన్స్ ఆఫ్ దేర్ స్కాలర్షిప్ అండ్ స్టైఫండ్ ఫ్రమ్ దోస్ కంట్రీస్. ఆ కంట్రీస్ నుంచి వచ్చే స్టైఫండ్స్ మీద వాళ్ళు వచ్చి ఇక్కడ మన దగ్గర చదువుకోవడం జరుగుతుంది యూనివర్సిటీ ఆఫ్ జార్జియాలో. ఇట్ ఈస్ అట్ ప్రెసెంట్ స్టేటస్లో చూసుకుంటే ఇట్ ఈస్ ద ఫస్ట్ ర్యాంక్డ్ యూనివర్సిటీ ఇన్ జార్జియా. ఎవరైతే స్టూడెంట్స్ ఇలియా స్టేట్ యూనివర్సిటీకి జాయిన్ అవుతారో దే ఆర్ ద మోస్ట్ లక్కీయెస్ట్ పర్సన్స్ అండి ఎడ్యుకేషన్ పరంగా. మన వీసోస్ నుంచి ఎంతమందిని పంపించగలము? టోటల్ ఆల్ ఓవర్ ఇండియా మొత్తానికి ఇచ్చిన సీటింగ్ కెపాసిటీ 40 seats, దట్ టు ఓన్లీ ఫర్ వీసోర్స్. నో అదర్ కన్సల్టెంట్ కెన్ మేక్ అన్ అడ్మిషన్ ఇన్ ఇలియా. వావ్, దిస్ ఈస్ అసలు సూపర్ అనమాట. ఇది మనం స్ట్రెస్ చేసి చెప్పొచ్చు, ఎందుకంటే ది బెస్ట్ అంటున్నారు కాబట్టి ఓన్లీ 40 seats ఫ్రమ్ ఇండియా, దట్ టు త్రూ వీసోర్స్ కాబట్టి ఇట్స్ హైలైట్ అనమాట. ఎవరైతే స్టూడెంట్స్ ఈ యూనివర్సిటీకి వెళ్దాం అనుకుంటారో ఇమ్మీడియట్గా మమ్మల్ని అప్రోచ్ అవుతే ఆ యూనివర్సిటీ గురించి మొత్తం మేము మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిద్దండి. అండ్ వెన్ కమింగ్ టు మీకు మొబైల్ కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. స్కైప్ కౌన్సిలింగ్లో ఉంటుంది. మా ఆఫీసెస్ ఇక్కడ విజయవాడ, తిరుపతి, వైజాగ్ అండ్ హైదరాబాద్లో ఉన్నవి. మీరు వచ్చి మా ఆఫీసెస్ కూడా అప్రోచ్ అవుతే మీకు క్లారిటీగా యూనివర్సిటీ ఆఫ్ జార్జియా గురించి అండ్ ఇలియా స్టేట్ యూనివర్సిటీ గురించి కూడా మీకు ఇన్ఫర్మేషన్ అన్ని ప్రతి ఒక్క క్లారిటీగా ఇచ్చిన తర్వాత అన్ని వెరిఫై చేసుకొని జాయిన్ అవ్వండి. సో ఆల్మోస్ట్ 2 యూనివర్సిటీస్ గురించి తెలుసుకున్నాము, ర్యాంకింగ్స్ గురించి తెలుసుకున్నాము. నెక్స్ట్ ఏంటంటే రికగ్నిషన్. సో ఎటువంటి రికగ్నిషన్ ఉన్నాయి ఈ 2 యూనివర్సిటీస్కి? రికగ్నైజేషన్స్ పరంగా మాట్లాడుకుంటే ప్రతి స్టూడెంట్ అండ్ ప్రతి ఎవ్రీ పేరెంట్ వాళ్ళు చూసుకోవాల్సింది ఏంటంటే ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ మెడిసిన్ పీజీ ఈజ్ మ్యాండేటరీ. వితౌట్ పీజీ స్టూడెంట్ MBBS చదువుకుంటే దే విల్ బి నాట్ కాల్డ్ యాజ్ అ డాక్టర్స్, దే విల్ బి కాల్డ్ యాజ్ అ డ్యూటీ డాక్టర్స్. ఓకే, MBBS కంప్లీట్ అయిపోయాక పీజీ ఆపర్చునిటీస్లో వెతుకోవాలనుకుంటే గుర్తింపులు ఎలా ఉంటాయి అని చెప్పంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాకి వచ్చి ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ మెడిసిన్ ఇన్ జార్జియా మన ఇండియాకి వచ్చి ప్రాక్టీస్ చేయాలన్నా లేకుంటే పీజీ ఆపర్చునిటీస్ చూసుకోవాలనుకున్నా కూడా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇంతకుముందు MCA ఉండేది,
ఇప్పుడు ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కమిషన్ ద్వారా గుర్తింపు పొందిన యూనివర్సిటీ అండి, ఇది రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అండ్ ఈసీఎఫ్ఎంజీ ఎడ్యుకేషన్ కమిషన్ ఫర్ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ అమెరికన్ గవర్నమెంట్ ద్వారా గుర్తింపు పొందిన యూనివర్సిటీ. కెనడియన్ మెడికల్ కౌన్సిల్ ద్వారా గుర్తింపు ఉంది. అండ్ వెన్ కమింగ్ టు ఆస్ట్రేలియన్ మెడికల్ కౌన్సిల్ ద్వారా గుర్తింపు పొందిన యూనివర్సిటీ. ఇంటర్నేషనల్ అక్రిడిటేషన్స్ కూడా ఉన్న యూనివర్సిటీకి ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ మెడికల్ స్కూల్స్ ద్వారా గుర్తింపు పొందిన యూనివర్సిటీ. అండ్ మనకు వచ్చేసి WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ద్వారా గుర్తింపు పొందిన యూనివర్సిటీ. ఇది ఎలా వెరిఫై చేసుకోవాలంటే WDOMS వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మెడికల్ స్కూల్స్లో లిస్టెడ్ యూనివర్సిటీ అండి ఇది. అంటే స్టూడెంట్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ దర్ మెడిసిన్ ప్రాక్టీస్కి అయినా పీజీకి అయినా వెళ్ళడానికి ఎక్కువ ఆప్షన్స్ ఈ యూనివర్సిటీ ద్వారా మీరు చేసుకోవడానికి ఎక్కడికి వెళ్ళినా కూడా సెటిల్ అవ్వడానికి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. అండ్ పర్ఫెక్ట్ ర్యాంకింగ్ సిస్టమ్ అండ్ పర్ఫెక్ట్ రికగ్నిషన్ కూడా ఎంచుకున్నారు. అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మాట్లాడదాం అనుకున్నా, బట్ మీరు ఆల్రెడీ చెప్పారు ప్రెసిడెంటే దీన్ని లీడ్ చేస్తున్నారు అని. స్టాండర్డ్స్ ఆఫ్ క్వాలిటీ ఎక్కువ మెయింటైన్ చేస్తున్నారు ఎడ్యుకేషన్ సిస్టంలో, అది ఎలా ఉండబోతుంది? ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ యూనివర్సిటీ ఆఫ్ జార్జియా వచ్చేసి మెయిన్గా వాళ్ళు ఫాలో అయ్యేది 3D స్టీరియోస్కోపిక్ టెక్నాలజీ అండి. అంటే ది మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ద్వారా వాళ్ళు క్లాసెస్ ఇవ్వడం జరిగింది, లెక్చరింగ్ ఇవ్వడం జరిగింది. దీని ద్వారా స్టూడెంట్కి వచ్చే ఉపయోగం ఏంటంటే ఎక్కువ రోజులు సబ్జెక్ట్ గుర్తుండడానికి ఆపర్చునిటీ ఉండిద్దండి. అండ్ వెన్ కమింగ్ టు ఈ యూనివర్సిటీ సిలబస్, ప్రతి ఒక్క స్టూడెంట్ చూసుకోవాల్సింది ఏంటంటే మన ఎన్ఎంసీ ఇందాక సార్ చెప్పినట్టు ఎన్ఎంసీ అప్రూవ్డ్ సిలబసా కాదా అని చెప్పి వెరిఫై చేసుకోవచ్చు. అండ్ USMLE యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్స్ ఎగ్జామ్, అంటే ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ మెడిసిన్ USMLE ఎగ్జామ్లో ఎవరైతే క్వాలిఫై అయ్యి అక్కడ క్రాక్ చేసిన ఫ్యాకల్టీ వాళ్ళు అక్కడ రెసిడెన్సీ కంప్లీట్ చేసుకొని డాక్టర్స్ వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఈ యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి వాళ్ళ ద్వారా. అండ్ వెన్ కమింగ్ టు సిలబస్ గురించి మాట్లాడుకుంటే అండి ఈ యూనివర్సిటీ సిలబస్ వచ్చేసి ఇట్ ఈస్ డన్ విత్ ద క్లోజ్ కోఆపరేషన్ విత్ ద లీడింగ్ యూనివర్సిటీస్ ఇన్ అమెరికా, నార్వే, కెనడా. ఇక్కడ ఉన్న యూనివర్సిటీస్ లీడింగ్ యూనివర్సిటీస్తోనే యూనివర్సిటీ ఆఫ్ స్క్రాంటన్ అని చెప్పి, డ్యూక్ యూనివర్సిటీ అని చెప్పి, యూనివర్సిటీ ఆఫ్ నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ అని చెప్పి, తర్వాత సెంట్రల్ ఫ్లోరిడా యూనివర్సిటీ, వీళ్ళందరూ కలిసి దీన్ని సిలబస్ డిజైన్ చేశారండి. ఇప్పుడు మీకు ఇది ప్రాస్పెక్టస్ అండి, ఇది మా యూనివర్సిటీ యొక్క ప్రాస్పెక్టస్, యూనివర్సిటీ ఆఫ్ జార్జియా ప్రాస్పెక్టస్. ఇందులో సిలబస్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో అన్ని ఇయర్స్ మొత్తం టోటల్ 6 yearsకి సంబంధించిన కోర్స్ డ్యూరేషన్ మొత్తం ఇందులో ఉంది. మీకు తెలిసిన డాక్టర్సే కానివ్వండి, ఎవరి దగ్గరికైనా వెళ్ళి ప్రొఫెసర్స్ని వాళ్ళని మీరు వెళ్ళి కనుక్కోవచ్చు యూనివర్సిటీ సిలబస్ ఎలాంటిది ఏంటని చెప్పేసి మీరు వెరిఫై చేసుకోవచ్చు. అండ్ ఈ యూనివర్సిటీలో మనకు ఆపర్చునిటీస్ అంటే ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ మెడిసిన్ పీజీ సెక్టార్స్లో కూడా వెళ్ళడానికి, అండ్ లేకుంటే ఈ చదువుకునే టైంలోనే మనకు సిస్టమ్ అని ఎలా ఉంటుందంటే బొలోగ్నో ప్రాసెస్ అని చెప్పి ఉంటుంది. ఎవ్రీ యూరోపియన్ కంట్రీ, అక్కడ ఉన్న యూరోపియన్ యూనియన్లో ఉన్న 44 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అన్ని యూరోపియన్ కంట్రీస్ అన్ని కూడా ఫాలో అయ్యే సిస్టమ్ బొలోగ్నా. ఈ బొలోగ్నా ప్రాసెస్ అంటే ఏంటంటే వీళ్ళు చదువుకునే టైంలోనే ప్రాబ్లమ్ బేస్డ్ లెర్నింగ్ ఈజ్ బ్యాలెన్సింగ్ విత్ క్లినికల్ బేస్డ్ లెర్నింగ్, లైక్ కేస్ బేస్డ్ లెర్నింగ్. అంటే జార్జియా కంట్రీ యొక్క బ్యూటీ ఏంటంటే, ఏ కంట్రీలో మనకు అవైలబిలిటీ లేని జార్జియా కంట్రీ బ్యూటీ ఏంటంటే వీళ్ళు ఏ సబ్జెక్ట్ అయితే ఏ సంవత్సరంలో చదువుకుంటున్నారో అదే సంవత్సరంలో ఆ సబ్జెక్ట్ సంబంధించిన క్లినికల్స్ కూడా జరుగుతాయి. ఇప్పుడు చాలా కంట్రీస్ అంటే 3rd year 4th yearలో స్టార్ట్ చేస్తున్నారు క్లినికల్స్. ఈ కంట్రీలో ఏంటంటే స్టార్టింగ్ ఫ్రమ్ 1st year నుంచి క్లినికల్స్ ఉంటాయండి. దట్ ఈస్ బేస్డ్ ఆన్ బొలోగ్నా ప్రాసెస్. ECTS సిస్టమ్, యూరోపియన్ క్రెడిట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ ద్వారా వీళ్ళొక బొలోగ్నా ప్రాసెస్లో ఎడ్యుకేషన్ ఉంటుంది. అండ్ ఎరాస్మస్ ప్లస్ అంటే ఏంటంటే స్టూడెంట్స్ చదువుకునే టైంలోనే వీళ్ళు మన దగ్గర ఇప్పుడు అమెరికన్ యూనివర్సిటీస్, ఇందాక నేను మీకు చెప్పిన అమెరికన్ యూనివర్సిటీస్కి కానివ్వండి, లేకుంటే యూరోపియన్ యూనివర్సిటీస్ లైక్ ఇప్పుడు మనకు ఇటలీ, నెదర్లాండ్స్, లేకుంటే ఆస్ట్రియా, ఫిన్లాండ్, డెన్మార్క్, స్వీడన్, నార్వే, ఇటువంటి దేశాలలో కూడా ఉన్న యూనివర్సిటీస్తోని కూడా మన యూనివర్సిటీ కొలాబరేట్ అయి ఉంది. వీళ్ళు చదువుకునే MBBS చదువుకునే టైంలోనే బై మీన్స్ ఆఫ్ స్టైఫండ్ ఆర్ స్కాలర్షిప్, ఏదన్నా అనుకోని స్టైఫండ్ ఆర్ స్కాలర్షిప్ బేస్ చేసుకొని వీళ్ళు అక్కడికి వెళ్ళి ఒక 6 months or 1 year అక్కడికి వెళ్ళి స్టే చేసుకొని అక్కడ ఉన్న ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా ఆపర్చునిటీ ఉంది బై మీన్స్ ఆఫ్ స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్. ఇందులో మెయిన్గా డిస్కస్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే యూనివర్సిటీ ఆఫ్ జార్జియాకి మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఉంది యూనివర్సిటీలో. ఏ యూనివర్సిటీ కూడా లేదు. ఈపీఏజీ ప్రోగ్రామ్ ద్వారా స్టూడెంట్స్కి ఏంటంటే మెంటార్స్ ఉంటారు. ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ దర్ 1st year, 2nd year, 3rd year, 4th year అండ్ 5th year, ఈ 4 సంవత్సరాలకు సంబంధించి ప్రతి ఒక్క ఇండివిజువల్ స్టూడెంట్కి ఇండివిజువల్ మెంటార్ ఫ్రమ్ అమెరికన్ లీడింగ్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్. వాళ్ళందరూ ఎవరు అంటే అమెరికన్ లీడింగ్ యూనివర్సిటీస్లో కంప్లీట్ చేసుకొని వాళ్ళ ప్రొఫెషన్స్లో సక్సెస్ఫుల్గా వర్క్ చేసుకుంటున్న ప్రొఫెసర్స్ వీళ్ళకి ఎవ్రీడే మెంటార్స్ లాగా ఎవ్రీడే 1 hour ఆన్లైన్ క్లాసెస్లో కానివ్వండి, స్కైప్లో కానివ్వండి, ఎవరైనా సబ్జెక్ట్ అంతా విన్న తర్వాత ఒకవేళ డౌట్స్ ఏమైనా ఉంటే వీళ్ళు వాళ్ళ ద్వారా కూడా క్లారిఫై చేసుకోవడానికి ఆపర్చునిటీ. ఎవ్రీ స్టూడెంట్ విల్ బీ హ్యావింగ్ ఎవ్రీ ఇండివిజువల్ మెంటార్స్. దిస్ ఈస్ ద ఫస్ట్ యూనివర్సిటీ టు లాంచ్ దిస్ ప్రోగ్రామ్.
స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్లో కానివ్వండి, ప్రాక్టికల్స్లో కానివ్వండి, క్లినికల్స్లో కానివ్వండి, ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్లో చదువు చెప్పే ప్రొఫెసర్స్ దగ్గర నుంచి స్టూడెంట్ ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ అవ్వాల్సిన 1% కూడా అవ్వాల్సిన అవసరం లేదండి. అన్నీ కూడా మా దగ్గర వీసోర్స్ సంస్థ దగ్గర టాప్ యూనివర్సిటీస్ ఇన్ జార్జియా అవైలబిలిటీలో ఉన్నవి. మీరు ఒకవేళ మమ్మల్ని అప్రోచ్ అవ్వాలనుకుంటే వచ్చి కలిస్తే క్లారిటీ ఇన్ఫర్మేషన్ అనేది మీకు దొరికింది. సూపర్ ప్రోగ్రామ్ యాక్చువల్గా చాలా బాగుంది అండ్ అన్ని ఇన్ఫర్మేషన్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి విత్ ప్రూఫ్స్ అనమాట. సో ఇదంతా మనం ఫస్ట్ ఎవరైతే జాయిన్ అవ్వాలో ఇవన్నీ తెలుసుకుంటారు. నెక్స్ట్ మెయిన్ ఏంటంటే అడ్మిషన్స్ ఫీ, ట్యూషన్ ఫీ అనమాట. అది ఎలా ఉంది ఏంటి, మీరు అడ్మిషన్స్ హెడ్ కాబట్టి, అడ్మినిస్ట్రేషన్ హెడ్ కాబట్టి అడుగుతున్నాను, ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంది అక్కడ? అయితే ఇప్పుడు నేను ఉన్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా వీసోర్స్ సంస్థ తరఫున నేను హైదరాబాద్ ఆఫీస్, మెయిన్ కార్పొరేట్ ఆఫీస్లో ఇక్కడ ఉండి అడ్మిషన్స్, కౌన్సిలింగ్ ఇవన్నీ కూడా మేము చూసుకుంటాము. అదేవిధంగా మాకు విజయవాడ, తిరుపతి, వైజాగ్ అండ్ ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న ఆఫీసెస్లో కూడా అక్కడక్కడ మా బ్రాంచ్ ఆఫీసెస్ మేనేజర్స్ ఉన్నారు. అక్కడే మా స్టాఫ్ ఉంటుంది. ఎవరైనా వెళ్ళి అక్కడ మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ వెన్ కమింగ్ టు ఇప్పుడు ఇక్కడ అడ్మిషన్ ప్రొసీజర్ గురించి మాట్లాడితే స్టార్టింగ్ ఫ్రమ్ అడ్మిషన్ డే నుంచి స్టార్ట్ చేసి వాళ్ళ వీసా వచ్చి వాళ్ళు ఇప్పుడు ఫ్లై అయ్యేంత వరకు, డిపార్ట్ అయ్యేంత వరకు ఇక్కడ నుంచి ప్రతి ఒక్కటి మేమే టేక్ కేర్ చేసుకుంటామండి. స్టూడెంట్ ప్రతి దగ్గర తిరగాల్సిన అవసరం లేదు. అండ్ వెన్ కమింగ్ టు అడ్మిషన్ ప్రొసీజర్లో చాలామంది పేరెంట్స్ మిస్ చేసుకునే పాయింట్ ఏంటంటే ఎవరో తెలియని ఏజెంట్స్ దగ్గరికి వెళ్ళి, అసలు డైరెక్ట్ అగ్రిమెంట్ లేని ఏజెంట్స్ దగ్గరికి వెళ్ళి అడ్మిషన్స్ తీసుకుంటున్నారు చాలామంది. ఇది మెయిన్ బేసిక్గా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఏ కన్సల్టెంట్ దగ్గరికైనా మీరు వెళ్ళినా ఫస్ట్ వాళ్ళని అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే మీకు యూనివర్సిటీతోని డైరెక్ట్ అగ్రిమెంట్ ఉందా లేదా, కరెక్ట్. అండ్ మీకు సొంత అక్కడ రిజిస్ట్రేషన్ ఉందా లేదా, ఆ కంట్రీలో మీకు కంట్రీ రిజిస్ట్రేషన్ ఉందా లేదా, మీ ఆఫీస్ అక్కడ కూడా ఉందా లేదా. ఇది చాలా మంది పేరెంట్స్ కి తెలియదు ఇలా చూసుకోవాలి అని, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇప్పుడు ఎవరైనా కూడా అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే ముందు చూసుకోవాల్సింది, మీరు ఏ కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళినా కూడా, ఏ కంట్రీ అయినా, ఇట్ మే బి ఎనీ కంట్రీ, అక్కడికి వెళ్ళి ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఆ కంట్రీలో ఉన్న ఏదైతే యూనివర్సిటీ చెప్తున్నాడో ఆ యూనివర్సిటీతో డైరెక్ట్ అగ్రిమెంట్ ఉందా లేదా, అండ్ వాళ్ళకి అక్కడ సొంత ఆఫీస్ రిజిస్టర్డ్ అయ్యి ఉందా లేదా, కంపెనీ రిజిస్ట్రేషన్ ఉందా లేదా. ఇప్పుడు మన వీసోర్స్ ఉందని ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో వీఆర్ ద రిజిస్టర్డ్ కంపెనీ ఇన్ ఇండియా అండ్ మాకు జార్జియాలో కూడా రిజిస్టర్డ్ కంపెనీ అండి మాది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు మేము ఏ యూనివర్సిటీ చెప్పినా, ఇప్పుడు ఇలియా స్టేట్ యూనివర్సిటీ చెప్పనివ్వండి, యూనివర్సిటీ ఆఫ్ జార్జియా చెప్పండి, ఇట్ మే బి ఎనీ అదర్ యూనివర్సిటీ, ఏ యూనివర్సిటీ అయినా కూడా వీఆర్ ద డైరెక్ట్ అగ్రిమెంట్, డైరెక్ట్ కాంట్రాక్టర్స్ ఆఫ్ ద యూనివర్సిటీ. ఇది కూడా మేము పంపించే ప్రతి ప్రాస్పెక్టస్లో మేము అందులో లాస్ట్కి మెన్షన్ చేసామండి. నీట్గా చదువుకోండి ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషన్. డైరెక్ట్గా వెళ్ళి నమ్మి అడ్మిషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. మీరు ఎట్లా పేమెంట్ చేస్తున్నప్పుడు ఎందులో కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కటి వెరిఫై చేసుకొని జాయిన్ అవ్వండి. ఒక సూపర్ అడ్వాంటేజ్ థింగ్ ఇప్పుడు నేను మీకు చెప్పాలనుకునేది, స్టూడెంట్కి బాగా బెనిఫిట్ అయ్యే పాయింట్ ఏంటంటే ఎవరైతే స్టూడెంట్స్ నిజంగా మంచి చదువుకొని సెట్ అయ్యి ప్రాక్టీసింగ్లో కానివ్వండి మంచి కంట్రీలో సెట్ అవ్వాలనుకున్న స్టూడెంట్స్కి చాలా మంచి ఆప్షన్ ఏంటంటే ఇప్పుడు ఈ సిలబస్ ఏదైతే ఉందో ఈ సిలబస్లోనే మీకు ఫస్ట్ పాయింట్లో లాటిన్ లాంగ్వేజ్ అని చెప్పి ఉండిద్దండి. ఇందులో యాక్చువల్గా యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు ఇలియా యూనివర్సిటీ కానివ్వండి, యూనివర్సిటీ ఆఫ్ జార్జియానే కానివ్వండి, ఎక్కడ జాయిన్ అయినా కూడాను వీళ్ళకు ఎనీ 4 లాంగ్వేజెస్ లైక్ లాటిన్ లాంగ్వేజ్, డచ్ లాంగ్వేజ్, జర్మన్ లాంగ్వేజ్ అండ్ ఇటాలియన్ లాంగ్వేజ్, ఈ 4 లాంగ్వేజెస్లో ఎనీ 1 లాంగ్వేజ్ వీళ్ళు ఫస్ట్ ఇయర్లో ప్రిపేర్ అవ్వచ్చు. అంటే సిలబస్లో ఉండిద్దండి సబ్జెక్ట్. ఇక్కడ జర్మన్ లాంగ్వేజ్లో స్టూడెంట్ కనుక తీసుకుంటే ఈ జర్మన్ లాంగ్వేజ్ అనేది ఇక్కడ స్టూడెంట్ పెట్టుకుంటే ఫస్ట్ ఇయర్లోనే వీళ్ళకు B2 లెవెల్ సర్టిఫికేట్ వచ్చింది. అంటే ఎవరైతే స్టూడెంట్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ దేర్ మెడిసిన్ జర్మనీలో ప్రాక్టీస్ చేసుకోవాలనుకుంటే వీళ్ళకి వచ్చేసి B2 లెవెల్ సర్టిఫికేట్ ఈజ్ ఎనఫ్ అండి. అండ్ వెన్ కమింగ్ టు జర్మనీలో ఫ్రీ పీజీ కూడా ఉంది. అక్కడ చదువుకోవాలనుకుంటే ఫ్రీగా వితౌట్ ఎనీ ఎగ్జామ్ ఓన్లీ C1 లెవెల్ సర్టిఫికేట్ స్టూడెంట్ దగ్గర అవైలబిలిటీ ఉంటే జర్మన్ లాంగ్వేజ్లో వాళ్ళు ఫ్రీగా పీజీ కూడా చేసుకోవచ్చు. అండ్ డచ్ లాంగ్వేజ్ నేర్చుకున్న స్టూడెంట్స్ నెదర్లాండ్స్లో కూడా వీళ్ళు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది. సో మీకు ఏ విషయంలో కానివ్వండి, ప్రాక్టీస్లో కానివ్వండి, పీజీ ఆపర్చునిటీస్లో కానివ్వండి, మేము పంపించే యూనివర్సిటీస్ ఏవైతే ఉంటాయో అందులో అన్ని ఆపర్చునిటీస్ మీకు అందుబాటులో ఉంటాయండి. ఇందాక మేము మీకు చూపించినట్టు సిలబస్ అండ్ యూనివర్సిటీ స్టేటస్ అండ్ మాకు యూనివర్సిటీకి సంబంధించిన అగ్రిమెంట్ కూడా ఇందులో మేము మెన్షన్ చేశామండి. దిస్ ఈజ్ ద పార్ట్నర్షిప్ సర్టిఫికేట్ ఆఫ్ ద యూనివర్సిటీ అండ్ దిస్ ఈజ్ ద అగ్రిమెంట్ ఆఫ్ ద యూనివర్సిటీ. మాకు యూనివర్సిటీ మధ్యలో జరిగిన అగ్రిమెంట్ అండి ఇది కూడా మేము మెన్షన్ చేసి డైరెక్ట్గా చూపించడం జరుగుతుంది. ఇవన్నీ మీరు వెరిఫై చేసుకోవాలి. ప్రతి ఒక్కరు అడ్మిషన్ తీసుకునేటప్పుడు కరెక్ట్గా వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. వావ్, సూపర్ రీసోర్స్ అనమాట. సో ఇవన్నీ మాట్లాడుకున్నాము, అన్ని యూనివర్సిటీస్ అయిపోయాయి, ర్యాంకింగ్స్, రికగ్నిషన్స్ అన్నీ అయిపోయాయి. సో నెక్స్ట్ ఏంటంటే ఎక్కడ స్టే చేస్తారు స్టూడెంట్స్? మన ఇండియన్స్ గురించి తెలుసు. సో స్టేయింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ వాళ్ళకి. సో ఎలా ఉండబోతుంది అక్కడ స్టే? 6 years కానీ 5 years కానీ మనం స్టే చేయాలంటే ఎటువంటి ఫెసిలిటీస్ రీసోర్స్ ద్వారా ఇస్తున్నారు?
మా వీసోర్స్ అక్కడ డైరెక్ట్గా రిజిస్టర్డ్ కంపెనీ అండి. డైరెక్ట్గా మీకు ఏం చెప్తున్నాం అంటే స్టూడెంట్ మా తరఫు నుంచి ఎక్కడ ఏ యూనివర్సిటీలో ఎక్కడ అడ్మిషన్ తీసుకున్నా కూడా ఆ దరిదాపులోనే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ 5 to 10 minutes డిస్టెన్స్లోనే మా సొంత హాస్టల్స్ కూడా ఉన్నాయండి. మీరు డైరెక్ట్గా వెరిఫై చేసుకోవచ్చు, మీకు తెలిసిన స్టూడెంట్స్ ఎవరన్నా కనుక్కోవచ్చు మీరు ఆ విషయంలో. వీఆర్ హ్యావింగ్ అవర్ ఓన్ హాస్టల్స్ ఇన్ టిబ్లిసి, వేరే వేరే రీజన్స్లో కూడా మేము ఎక్కడున్నా కూడా మేము పంపించే స్టూడెంట్స్ అందరూ మా హాస్టల్స్లోనే ఉంటారు. అండ్ ప్యూర్లీ మన ఆంధ్ర ఫుడ్ ఉండిద్దండి, ప్యూర్ ఆంధ్ర ఫుడ్. అండ్ చెఫ్ కూడా మన మలక్పేట అతనే. ఇప్పుడు మేము పంపించిన చెఫ్ అతను కూడాను మలక్పేట నుంచే వెళ్ళారు, షెఫీ గారు అని చెప్పేసి. ఆయన అక్కడే ఉండి అండ్ అతనితో పాటు డైరెక్ట్ ఇప్పుడు మేము ఇక్కడైతే ఏదైతే అడ్మిషన్ ప్రొసీజర్ చూసుకుంటున్నామో ఆఫ్టర్ రీచింగ్ టిబ్లిసి అంటే జార్జియాలో దిగిన తర్వాత అక్కడ మా బాస్ అంటే మా డైరెక్టర్ గారు అక్కడే అవైలబిలిటీలో ఉన్నారండి. కామినేని సాయి శివనాగ్ అని చెప్పేసి ఆ సార్ అక్కడే ఉంటారండి. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ స్టూడెంట్కి ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా, డైరెక్ట్గా ఏమన్నా తెలుసుకోవాలనుకున్నా, ఎనీ ఇన్ఫర్మేషన్ ఎనీ ఇష్యూ రిగార్డింగ్ ఎనీ ఇష్యూ మీ డైరెక్ట్గా సార్ని అప్రోచ్ అవ్వచ్చు. అక్కడ ఆ కంట్రీలోనే ఉంటారు. అండ్ సార్తో పాటు అక్కడ మా ఆఫీస్ స్టాఫ్ 6 members, దే ఆర్ ద రెసిడెంట్స్ ఆఫ్ జార్జియా. మన ఇండియన్సే అక్కడ రెసిడెన్స్ తీసుకున్నారు, వాళ్ళు అక్కడ అక్కడే ఉన్నారు కాబట్టి చాలా సంవత్సరాల నుంచి వాళ్ళకి రెసిడెన్సీ కూడా రావడం జరిగింది. అక్కడ మీకు ఏ ఇబ్బంది ఉన్నా కూడాను ఫుడ్ పరంగా లేకుంటే సేఫ్టీ సెక్యూరిటీ పరంగా ఏదున్నా కూడా మా బాధ్యత ఉండిద్దండి. అండ్ ఇక్కడ మా పరిస్థితి చూసుకుంటే ఏంటంటే నేను ఆ కంట్రీకి ఆ కంట్రీకి నాకు వెళ్ళడానికి టైం కూడా లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందు గురించి అంటే ఇప్పుడు అడ్మిషన్ ప్రొసీజర్ ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత దీనికంటే ఎక్కువ వర్క్ కంప్లీట్ అయిపోయిన స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత చిన్న చిన్న ప్రాబ్లమ్స్ లైక్ ఇప్పుడు మా ఫ్రెండ్ వేరే రూమ్లో ఉన్నారు, వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళాలి, లేకుంటేనేమో సెక్షన్ చేంజ్ అవ్వాలి, నేను వేరే సెక్షన్కి వెళ్దాం అనుకుంటున్నా యూనివర్సిటీలో. అప్పుడప్పుడు కొంతమందికి ఏంటంటే టైంకి ఫీజు అవైలబిలిటీ అందుబాటులో లేక కొంతమంది పేరెంట్స్ అడ్జస్ట్మెంట్ గురించి అవన్నీ మమ్మల్ని అప్రోచ్ అవుతారు. నేను డైరెక్ట్గా పేరెంట్స్తో కాంటాక్ట్లో ఉంటాను అండి, స్టూడెంట్స్తో అక్కడ మా స్టాఫ్ వాళ్ళు అక్కడ కాంటాక్ట్లో ఉంటారు. ఏదున్నా కూడా మాది ఆర్గనైజ్డ్ సిస్టమ్, ఎక్కడ ఎవరితో ఏ వర్క్ అవ్వద్దో అక్కడ వాళ్ళతో అదే వర్క్ జరిగిద్దండి. మేము అన్నిట్లలో మేమే పరిగెత్తాలి, నేను ఒక్కడనే ఉండాలని చెప్పి అక్కడ ఏం లేదు. మాది ఎక్కడెక్కడ డివైడెడ్ స్టాఫ్ ఉన్నారు. స్టూడెంట్ ఎప్పుడు ఏ చిన్న ఇబ్బంది ఉన్నా కూడా విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ అవర్స్ ఇమీడియట్గా మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది. సో ది బెస్ట్ యూనివర్సిటీస్ చూస్ చేసుకున్నారు, ర్యాంక్స్ వైజ్ కానీ రికగ్నిషన్ వైజ్ కానీ అండ్ స్టేయింగ్కి సేఫ్టీ మొత్తం ఆల్మోస్ట్ ఏవేవైతే పేరెంట్స్కి డౌట్ ఉంటాయో అవన్నీ కూడా బెస్ట్ ఇచ్చారనమాట. సో అందరూ తప్పకుండా ఇంకా చాలా డౌట్స్ ఉంటాయి పేరెంట్స్కి, ఎందుకంటే పిల్లల్ని అంత దూరం పంపిస్తున్నారు కాబట్టి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి అన్ని వివరాలు తెలుసుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అక్రమ్ గారు అండ్ నాగేందర్ రావు గారు, థ్యాంక్స్ అలాట్. ఓకే, ఫైనల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఏ పేరెంట్ అయినా ఏ స్టూడెంట్ అయినా యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకునే ముందు అన్ని రకాలుగా వెరిఫై చేసుకోండి. సో మా విషయానికి వస్తే కనుక 1st year to 6th year కంప్లీట్ అయ్యేంతవరకు మాదే రెస్పాన్సిబిలిటీ. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లాస్యా మేడం మీకు అండ్ సుమన్ టీవీకి వెరీ వెరీ థ్యాంక్స్ టు కమింగ్ టు ఆఫీస్ వన్స్ అగైన్. ఓకే, థ్యాంక్ యూ అండి.